రామన్ వాస్తు ప్రేక్షకులకు, జ్యోతిష ప్రేక్షకులకు నమస్సుమాంజలుడు. ఈరోజు ముఖ్యంగా వాస్తులో ముఖ్యంగా మరి వృత్తికి, ఉద్యోగానికి, మరి వ్యాపారానికి ఏమైనా సంబంధం ఉందా అనేటువంటి విషయాన్ని గురించి చర్చిస్తున్నాం. అంటే ఈ రోజున మనం ముఖ్యంగా ఏ ఇతర విషయాల గురించి చర్చించడం లేదు. కేవలం వృత్తి, ఉద్యోగము, వ్యాపారం ఇవన్నీ మంచిగా జరగాలి, మన కెరీర్ బాగుండాలి. అంటే మన ఇంటిలో దోషాలు ఉన్నాయా, మన పిల్లలు ఇవాళ రేపు అందరూ కూడా 2 చేతులు సంపాదిస్తేనే బ్రతకడం కష్టంగా ఉంది ఈ రోజుల్లో. అలాంటిది మరి యువతి యువకులు పనిపాట లేకుండా మరి తిరుగుతూ ఉంటే మనకు చాలా బాధగాను, చాలా దుర్భరంగాను ఉంటుంది. మరి చదువుకొని కూడాను ఉద్యోగం సంపాదించిన వాళ్ళు కొందరున్నారు, చదువుకోకుండా అర్హత లేకుండా తిరిగేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఈ విధంగా జరగడానికి కారణాలు ఏంటి? మరి మరి చదువుకొని ప్రభుత్వ ఉద్యోగాల కోసం చూడటం, మరి అవి ఎప్పుడు పడతాయనేది చూసుకోవడం, తర్వాత కంపెనీల చుట్టూ, వివిధ కంపెనీల చుట్టూ బ్రతుకు తెరువుకై చూసుకోవటం అనేది జరుగుతూ ఉంది. ఈ విధంగా జరగటానికి కారణాలు ఏంటి? మరి ఎందుకు మన పిల్లలు మరి ఉద్యోగాన్ని పొందలేకపోతున్నారు? మనం వ్యాపారం ఎందుకు బాగా నడవట్లేదు? మన కెరీర్ ఎందుకు అభివృద్ధి చెందటం లేదు అనేటువంటి విషయాల గురించి మనం ఈ యొక్క వీడియోలో చర్చిస్తున్నాం. అయితే ఇక్కడ మీరు ఒక గృహం యొక్క ప్లాన్ని రఫ్గా చూపించాను మీకు. ఇక్కడ దిక్కులు కూడా చూపించానండి. మరి మరి మన పిల్లవాడికి ఎందుకు అదృష్టాలు కలిసి రావడం లేదు అనేది ఎప్పుడైనా సరే ఒక విషయం గుర్తుంచుకోవాలి. నైరుతి అనేది యజమాని మీద, యజమానురాల మీద, ఇంటికి పెద్ద కుమారుని మీద పనిచేస్తుంది. నైరుతి దోషాలు ఎప్పుడైనా, ఆగ్నేయ దోషాలు ఎప్పుడైనా సరే రెండవ కుమారుడి మీద పనిచేస్తాయి, రెండవ సంతానం మీద పనిచేస్తుంది. అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు. అలాగే వాయువు అనేది మూడవ సంతానం మీద పనిచేస్తూ ఉంది. కాబట్టి ఈ యొక్క నైరుతి, ఆగ్నేయము, వాయువ్యం అంటే ఏంటి అనేటువంటి విషయాన్ని మీరు జాగ్రత్తగా గమనించాలి. అంటే ఇక్కడ దోషాలు ఉండకుండా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. మూలలు చాలా ప్రధానమైనటువంటిది అనేటువంటి విషయాన్ని మీరు అందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఫస్ట్ మనకు అవకాశాలు, ఆపర్చునిటీసు, మనకు డబ్బు రావాలంటే ఏం బాగుండాలంటే ఉత్తరం బాగుండాలి. ఉత్తరం బాగుంటే మనకు డబ్బులు, అదృష్టాలు బాగా వస్తాయన్నమాట. ఉత్తరాలు బాగా ఉంటే, ఉత్తరం అనేది బాగా ఉంటే మనకు డబ్బు వస్తుంది, అవకాశాలు వస్తాయి, అనుకోని యొక్క ఎన్నో మంచి పనులు జరుగుతాయి అన్నమాట. మరి ఉత్తరం బాగా లేకుండా ఉండటం అంటే ఏంటి? ఉత్తరం తక్కువ ఉండొచ్చు స్థలం, లేదా ఉత్తరం ఎత్తుగా ఉండొచ్చు, లేదా ఉత్తరంలో బాత్రూమ్లు కట్టొచ్చు, ఉత్తరంలో సెప్టిక్ ట్యాంకులు ఉండొచ్చు. ఇలాంటి ఏవైనా జరగవచ్చు. అలా జరిగినప్పుడు మనకు అవకాశాలు అనేవి దూరం జరుగుతూ ఉంటాయి. అలాగే మరి నైరుతి ఆలోచిద్దాం. నైరుతి గురించి ఆలోచించే నైరుతి ఏమి ఇస్తుంది అని అంటే తెలివితేటలు ఇస్తుంది, టాలెంట్ ఇస్తుంది. అవి మన స్కిల్ని, మన యొక్క టాలెంట్ని అభివృద్ధి చేస్తుంది. సమయానికి ఉపయోగించి మనం సాధిస్తామన్నమాట. ఇది నైరుతి బాగా ఉంటే. అసలు నైరుతి చాలా బలమైనటువంటి యొక్క శక్తి కలిగినటువంటి యొక్క దిక్కు అన్నమాట, అది మూల. మరి ఆ మూలను మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మరి ఈ మూలలో దోషాలు లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. దోషాలు లేకుండా చూసుకుంటే పిల్లలు వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు, వాళ్ళ తెలివితేటలు ప్రదర్శిస్తారు, అనుకున్నది సాధిస్తారు. మరి ఆ విషయాన్ని మీరు గమనించాలి. అంటే గమనించడం అంటే ఏంటి? నైరుతులు దోషాలు లేకుండా చూసుకోవాలి. మరి ఇక్కడ నైరుతుల దోషాలు లేకుండా చూసుకోవడం అంటే నైరుతి ఏంటి అంటే నైరుతి ఒక ½ ఇంచ్ కూడా పెరగకూడదు.
అది మనకు తెలుస్తుంది, ఆపించి కూడా మనం లెక్క చేయలేస్తామంటే చెయ్యాలి. చేస్తేనే తెలుస్తుంది, చేయకపోతే కష్టం. నైరుతి పెరగలేదని నిర్ధారణ చేసుకోవాల్సిందే. మరి నైరుతి దోషాలు ఉన్నాయనుకోండి, ఆ యొక్క తెలివితేటలు ఉన్నా పనికిరావు. అవకాశాలు వస్తూ ఉంటాయి, దూరం జరిగిపోతూ ఉంటాయి. అప్పుడు మనం అనుకుంటాం, ఏంటి మన పిల్లోడు ఏది సాధించలేకపోతుంది అనుకుంటాం. కానీ మన ఇంటిలో లోపం ఉన్నటువంటి సంగతి మనం పేరెంట్స్గా మనం గుర్తించడం లేదు. కాబట్టి నైరుతుల దోషాలు ఏంటి అని అంటే, నైరుతి పెరగచ్చు, నైరుతిలో గుంటలు ఉండొచ్చు, నైరుతిలో వాటర్ వాడచ్చు, నైరుతిలో బాత్రూమ్లు ఉండొచ్చు, నైరుతి ఏ రూపంలో, లేకపోతే మన ఇంటి పక్కన చాలా డౌన్, అడుగుల లోతు డౌన్ ఉండొచ్చు. ఇలాంటి ఎన్నో పరిస్థితులు ఉండొచ్చు. కాబట్టి మరి నైరుతి ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని మనం జాగ్రత్తగా చూసుకోవాల్సింది. అలాగే దాని తర్వాత తూర్పు, ప్రధానంగా తూర్పు చూసినట్టయితే బాగా ఇతరులతోటి సంబంధాలు అనేవి బాగా పెరుగుతాయి. అది కూడా గొప్ప గొప్ప వాళ్ళతోటి పెరుగుతాయి. మన రేంజ్లో మనం ఎవరితోటైతే ఏదైతే సాధించవచ్చు అలాంటి యొక్క అవకాశాలు ఇచ్చే వాళ్ళతోటి కూడా సంబంధాలు పెరుగుతాయి. తూర్పు బాగుండాలి. తూర్పు బాగుండటం అంటే ఏంటి అని అంటే, తూర్పులో మరి లెట్రిన్స్ ఉండకూడదు, బాత్రూమ్లు ఉండకూడదు, తూర్పు తక్కువ కాకూడదు, తూర్పు ఎత్తుగా ఉండకూడదు. మరి ఇంకా అంతేకాకుండా ఇంకా అనేక దోషాలు ఉంటాయి, చెప్పడానికి వీళ్ళేనన్నీ ఉన్నాయి అక్కడ. నేను ఈ మధ్య ఒక బుక్ కూడా రాశాను. అది త్వరలో ఒక నెల రోజుల్లో ఆ బుక్ మీకు వస్తుంది. దాంట్లో అన్ని విషయాలు, ఆధునిక వాస్తు ఏంటి, ప్రస్తుత పూర్వ వాస్తు ఏమిటి, అసలు ఈ రెండింటికి మధ్య తేడాలు ఏంటి అనేటువంటి విషయాలను కూడా దాన్ని చెప్పి, అసలు ఏది ఆచరిస్తే మంచిది, ఎలా ఆచరిస్తే మంచిది అనేటువంటి విషయాన్ని కూడా నేను ఆ బుక్లో వివరంగా తెలియపరిచాను. త్వరలో ఒక నెల రోజుల్లో అందేటువంటి అవకాశం ఉంది. తర్వాత అలాగే తూర్పు చెప్పాను నేను. ఇక దక్షిణానికి వచ్చినట్టయితే, దక్షిణం ఏమిటి అని అంటే కీర్తి ప్రతిష్టలు, పేరు ప్రతిష్టలు, మరి మన యొక్క సంపాదన ఉన్నతి రెట్టింపు అవ్వటం, ఇలాంటివన్నీ కూడా దక్షిణంలో ఉంటాయి. కాబట్టి మొత్తం మీద ఏమిటి విషయాలు అని అంటే, మనకు కావాల్సింది ఏమిటంటే, మనకు ముఖ్యంగా ఉత్తరం అనేది చాలా ప్రాధాన్యత ఉంది. ఉత్తరం అనేది పేరు ప్రతిష్టలకి, డబ్బుకి, మరి సంపద పెరగడానికి, మన యొక్క టాలెంట్ పెరగటానికి ఈ యొక్క అన్నీ కూడాను ఉత్తరం కానీ, మరి తూర్పు కానీ, మరి ఈ యొక్క దక్షిణం కానీ బాగా తోడ్పడతాయి. కొందరు అంటారు, మాకు డిగ్రీలు కరెక్ట్గా ఉందండి, మరి మాకు మా రోడ్డు బాగా ఉంది, మాకు అన్నీ బాగా ఉన్నాయి, అయినా మాకు కలిసి రావడం లేదు అని అంటారు. అది ఎప్పుడు నిజం కాదు. ఎందుకంటే వాస్తులో అనేక కోణాల్లో పరిశీలించాల్సి ఉంటుంది, అనేక విధాలుగా గమనించాల్సి ఉంటుంది. ఉత్తగానే జనరల్గా చూసి మాకు అన్నీ బాగా ఉన్నాయంటే కరెక్ట్ కాదు. దాన్ని అనేక విధాలుగా పద్ధతి ప్రకారం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ డిగ్రీల్లో తేడాలు ఉన్నాయి అనుకోండి. డిగ్రీలలో తేడా ఉన్నప్పుడు మీరు ఏమనుకుంటారు, 10 డిగ్రీలు 15 డిగ్రీలు తేడా ఉంటే కూడాను ఈ యొక్క ద్వారాలలో తేడాలు వస్తాయి. అదే 25 డిగ్రీలు తేడా ఉందనుకోండి, ఇంకా బాగా ద్వారాలలో తేడా వస్తుంది. మనం ఈశాన్యం అనుకొని ఇక్కడ ద్వారం పెడతాం, గేటుకు ద్వారం పెడతాం. కానీ ఇక్కడ ఈశాన్యం కదా అని మనం ద్వారం పెడతాం. కానీ అది ఈశాన్యం కాదు. ఎందుకని? 25 డిగ్రీలు తేడా ఉంది కాబట్టి. కాబట్టి డిగ్రీలను బట్టి కూడాను ఈ యొక్క పరిస్థితులు మారేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి డిగ్రీలు 20 డిగ్రీలు దాటింది అంటే మనం చాలా జాగ్రత్తగా ఆ ఇంటిని గమనించాల్సి ఉంటుంది. 10 డిగ్రీలు దాటిన కాడి నుంచి మనకు సమస్యలు ఎక్కువైతూ ఉంటాయి. కాబట్టి మన ఇల్లు డిగ్రీలకు ఉందా లేదా, డిగ్రీల తేడా ఎంత ఉంది, ఆ డిగ్రీల ప్రకారం ఈ ద్వారాలు ఉన్నాయా లేదా, డిగ్రీల ప్రకారం కిటికీలు ఉన్నాయా లేదా, డిగ్రీల ప్రకారం మరి సంపులు, మరి ఈ యొక్క సెప్టిక్ ట్యాంకులు, తర్వాత బాత్రూములు ఇవన్నీ ఉన్నాయా, డిగ్రీల ప్రకారం ఆవరణలు కరెక్ట్ ఉన్నాయా. ఆవరణలు అంటే తూర్పులు ఎంత ఉండాలి అంత ఉండాలి, ఉత్తరంలో ఎంత ఉండాలి అంత ఉండాలి, ఈశాన్యంలో ఎంత ఉండాలో అంత ఉండాలి. ప్రతి దిక్కుకి ఆవరణ ఇంత అని ఉంది, దాని ప్రకారం ఉంటేనే ఆ యొక్క ఫలితాలు ఇస్తుంది. అలా లేనట్టయితే
మన ఫలితాలు రావు. మన పిల్లలు చదువుకుంటున్నారు, టాలెంట్ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఈ యొక్క వాస్తు ప్రభావం అనేది వాళ్ళ మస్తిష్కం మీద, వాళ్ళ తల మీద పడి ఆ యొక్క మార్పులు జరుగుతూ ఉంటాయి. కంపల్సరీ వాస్తు ప్రభావం ఉంటుంది. మనం మంచివాడితోటి స్నేహితం చేస్తే మనకు మంచి ఫలితాలు వస్తాయి. చెడ్డవాడితోటి స్నేహితం చేస్తే చెడ్డ ఫలితాలు వస్తాయి. మరి అట్లాగే మంచి గృహం, వాస్తున్న గృహంలో ఉంటే మంచి ఫలితాలు ఇస్తుంది. దాంట్లో అసలు సందేహమే లేదు. కానీ మంచి గృహాలలో 100కి 100 ఉన్నప్పుడు 100లో ఒక 10 ఉంటాయో కష్టం. 10 కూడా ఉండటం లేదు వాస్తు ప్రకారం. అంటే ఆ విధంగా వాస్తు గురించి శ్రద్ధ తీసుకోవట్లే, ప్రతి ఒక్కరు కూడా పట్టించుకోవటంలే. ఏముంది వాస్తు, దీనికి సంబంధం ఏముంది, మన పిల్లవాడి దగ్గర లోపం ఉందనుకుంటున్నారు. కాదు, కంపల్సరీ ప్రభావం ఉంటుంది. రంగుల వలన కూడా ప్రభావం ఉంటుంది. ఇప్పుడు సపోజు ఉత్తరానికి మనం ఉత్తరంలో లైట్ రెడ్ కలర్ వేసామనుకోండి, నెగిటివ్ ఎఫెక్ట్ ఇస్తుంది. ఎందుకంటే లైట్ రెడ్ అనేది ఆగ్నేయానికి సంబంధించింది. ఆగ్నేయానికి సంబంధించింది తీసుకొచ్చి ఉత్తరంలో వేస్తే ఉత్తరం దోషం కలిగి అనుకున్నటువంటి అవకాశాలన్నీ దూరం జరిగిపోతూ ఉంటాయి. అది తెలవదు చాలా విషయం. అదే రంగులకు కూడా సంబంధం ఉందా అండి అంటారు. రంగులకు సంబంధం ఎందుకు లేదండి? మనం ఇవాళ మరి మన పిల్లోడు వివాహం చేసుకోవాలంటే అమ్మాయి బాగుంటుంది నేను చేసుకుంటాను. అమ్మాయి కూడా ఏమంటుంటే మంచిగా అందంగా ఉంటే, మంచి కలర్ ఉంటే నేను చేసుకుంటాను. కలర్ ఎందుకు అడుగుతారన్నారు చెప్పండి? కాబట్టి ఎవరి కంటికి ఏది ఇష్టమో తెలియదు కదా. ఏ ఏ యొక్క కలర్స్ని బట్టి కూడాను ఈ ప్రభావం అనేది మనుషుల మీద చూపిస్తూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడాను మరి ఈ యొక్క విషయాన్ని ఆలోచించి మరి ఎలా తీసుకుంటే మనకు మంచి ఫలితాలు వస్తాయి అనేటువంటి దాన్ని బాగా ఆలోచించాలి. మంచి వాస్తు సిద్ధాంతం తీసుకోవాలి, అనుభవం ఉన్న వాస్తు సిద్ధాంతం తీసుకోవాలి. ఓపిక చేసుకొని తొందరపడకుండా జాగ్రత్తగా పరిశీలన చేయాలి. చేసినట్లయితే ఆ దోషాన్ని కనుక మనం నివృత్తి చేసుకున్నట్లయితే మనకు ఈ వృత్తిలో కానీ, ఉద్యోగంలో కానీ, ఈ వ్యాపారంలో కానీ కలిసి రావడం అనేది తప్పకుండా జరుగుతుంది. డిగ్రీలు కొంచెం తేడా ఉన్నా మనం దాని ప్రకారం మనం సరి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి డిగ్రీలు తేడా ఉంది అనేటువంటి భయపడాల్సిన అవసరం లేదు. అందులో ఇంకో విషయం ఏంటంటే, ఈ కాలంలో అనేకమైనటువంటి రెమెడీస్ వచ్చాయి. తప్పనిసరి పరిస్థితి అయితే తప్ప చాలా రెమెడీస్ వచ్చాయి. 90% రెమెడీస్ వచ్చాయి. 90% రెమెడీస్ వచ్చాయి. ఏది పూలగొట్టకుండా, పడేయకుండా 90% రెమెడీస్ వచ్చాయి. ఒక 10% మాత్రమే అది కంపల్సరీ మనకు ప్రమాదం కలిగిస్తుంది, కంపల్సరీ మనకు మన యొక్క ధనాన్ని, మన యొక్క ఫేమ్ని, కీర్తిని నాశనం చేస్తుంది, మన యొక్క వృత్తిని దెబ్బతీస్తుంది అనుకుంటే ఆ ఒక చిన్నవి మనం తీసేసుకోవాల్సిన, మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గ్రహించి మరి తప్పకుండా నిర్ణయం తీసుకొని మీ పిల్లలకు మంచి భవిష్యత్తు ఇస్తారని నేను ఆశిస్తున్నాను. కాబట్టి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడాను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట బిల్లు క్లిక్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వారి యొక్క పిల్లల భవిష్యత్తు కోసం కూడాను మీరు కూడా కోఆపరేషన్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడాను మరి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడాను విషయాన్ని తెలుసుకొని పిల్లల భవిష్యత్తు కోసం, కృషి కోసమైనా మీరు వాస్తుని సరి చేసుకుంటారని, లేదా వాస్తు ప్రకారం కొత్త గృహాలను కట్టుకునేటప్పుడైనా సరిగా చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను.